మళ్ళీ సర్కారు అన్నదాతల నోట్లే చక్కెర పోయకూడదని తీపి ముచ్చట చెప్పిందట. ఒదికు రైతులను రామగోస పెడుతుందని నెత్తి నోరు కొట్టుకుంటుంటే ఇప్పుడు అంత చక్కెర పోసేంత అంత తీపి ముచ్చట ఆ షెయి సర్కారు ఏం చెప్పిందే బాలన్న, ఇంతకు ఏంది ఏం కథ అంటారా? అన్ని ముచ్చట్లు మునుబట్టి ఒకదానికొకటి చెప్పుకుంటూ వస్తా పాని. వానకాలం సీజన్ సురువైంది కాబట్టి తేప సీజన్కు ముందుగాలనే లాగోడు ఖర్చులు ఎల్ల తీసుకునేందుకు మళ్ళీ సర్కారు అన్నదాతలకు రైతు భరోసా పథక కింద పైకం వేయాలని ఇక మధ్య ఇస్తుందట. పోయిన తేప లెక్క కాకుండా ఈ తేపనన్నా రైతులకు పనికొచ్చేటట్టు పథకం పైసలు వేయాలని షెయి సర్కారు చూస్తుందట. అయ్యా సీఎం రేవంత్ సారు, మీరు మైకు దొరికినప్పుడల్లా కొడంగల్ కాకరకాయలు ఎంత అంటే ఆంజపకాయ అంత పొడుగు గుమ్మడికాయ అంత దొడ్డు అన్నట్టు మాటలు ఎప్పుడు ఉన్నది. అది చేస్తాము ఇది చేస్తామని బాతాల పోషెట్టికి మించి బాతకాలు ఎప్పుడు ఉన్నది తప్పితే ఏలుబడిలకు వచ్చి ఏడాదిని అర్థమవుతున్నా ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నది అన్నట్టు ఏలుబడి ఎవడితిరి. ఇప్పటిదాకా పథకాలు కొలాయించింది లేదా, పబ్లిక్కు అందించింది లేదా? అనుమానాల పెయిన్లు ఎప్పుడంటే నిత్యరేపే అన్నట్టు మీరు ఇట్లా ఎప్పుడే ఉన్నది తప్పితే శేషుడు ఎప్పుడు సారు మొదలు ముచ్చట చెప్పుడు కాదు. అన్నదాతలకు రైతు భరోసా పథకం బాపతో పైసలు వెయ్యండ్రి, అప్పుడు ఆ ముచ్చట మూల రౌతుల కాడ కూర్చున్న ప్రజలే మాట్లాడుకుంటారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.